బెల్లం కాకరకాయ పులుసు. ఆ గిన్నె పొయ్యి మీద ఎక్కించి ఒక 6-7 గంటలు నూనె వేయి. నూనె వేయి. చింతపండు రసం ఇది రెడీ చేసుకుని పెట్టుకుందాం. చెంచా అందుకో బెల్లం, ఇదిగో చెంచా పట్టుకో, రెడీగా ఉండు. బెల్లం తర్వాత కారం, కారం తర్వాత పసుపు. ఇది పక్కన పెట్టు. చెంచా నాకు దానికా నువ్వు రెడీ ఉండన్నది. అంతే. పులుసు రెడీ చేసి పెట్టుకోవాలి. సరే తర్వాత చేద్దాంలే కానీ ఆవాలి ఎక్కిపోయింది నూనె, వేడెక్కిపోయింది. పొయ్యి కట్టే ఎక్కువైపోయింది నూనె. ఇంకా హడావుడేం లేదు, పొయ్యి కట్టేసి ఇంకా ఆవాలి. ముందు ఆవాలు, మెంతులు, అల్లం ముక్కలు, అల్లం ముక్కలు వేగని. కాకరకాయ ముక్కలు అంత పెట్టు. ఇదిగో శబా, నిప్పు వెలిగి బాగా తక్కువ మంటలో పెట్టు. నీళ్ళు అందుకో. అల్లం బాగా కలర్ మారిపోవాలి. అంటే ఏ కలర్లోకి రావాలి? ముందు నీళ్ళు అందుకో, నువ్వు తర్వాత మాట్లాడవచ్చు. చూడుగో నీళ్ళు ఊరే. పెరుగు, పసుపు, ఉప్పు ఈ 3 కలిపి కాకరకాయలకు మంచిగా ఊసినావు. నానబెట్టాను. 30 గంట అయింది. వీటిల్ని బాగా కడిగేసి పిండేసి ఒక పళ్ళెంలో తీసుకో. అసలు ఎందుకు గడిగిను చెప్తా మొత్తం. అవన్నీ ఎందుకు వేసినావు అసలు? చెప్తా, కదంతా చెప్తా. నువ్వు వేరే పళ్ళెం తీసుకో. అక్కడ అది మొత్తం పోవాలన్నమాట, చేదు బయటకు వచ్చేయాలి. ప్లేట్ ఒకటి తీసుకో, అందులో కాకరకాయ పిండేసి కాకరకాయలు 2 చేతులతో పిసుకు, సరిపోతుంది. 2 చేతులతో పిసుకాలి అంతేగా? అలా ఒకసారి తీసుకో, ఇంకొంచెం నీళ్ళు వేసుకో, బాగుంటుంది. బాగా పిండాలి, నీళ్ళు మొత్తం రావాలి మెల్లగా. అది అలా కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. అయిపోయాయి కాకరకాయలు రెడీయా? రెడీ. బాబా ఇంట్లో గింజలు కూడా ఉన్నాయి, గింజలు తీయాలా? తీయాలి కదరా, కర్రకర్రలు ఆడితే ఎంత బాగుంటాయి గింజలు. మామూలుగా పాలల్లో లాక్టోస్ ఉంటుంది కదరా. లాక్టోస్ అంటే తీయగా ఉంటుంది. పాలల్లో లాక్టోస్ ఉంటుందా? తీయగా ఉంటుందా? చక్కెర లెక్క. దాన్ని తోడు పెడితే పెరుగు అవుతుంది కదా. పెరుగులో లాక్టోబాసిల్లస్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ అంటారు దాన్ని. లాక్టిక్ యాసిడ్, అవును తెలుసు. లాక్టిక్ యాసిడ్ ఏదైనా చేదు ఉంటే చేదు తీసేస్తుంది. ఇప్పుడు నిమ్మకాయ వేసామనుకో కాకరకాయలో, దాని చేదులు లాగేస్తుంది. నిమ్మకాయలో లాక్టిక్ యాసిడ్ ఉంటుందా? నిమ్మకాయ వేరు మళ్ళీ, అది సిట్రిక్ యాసిడ్. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, కాకరకాయలో ఉండే చేదులు తీసేస్తుంది. ఇప్పుడు కాకరకాయలో ఫస్ట్ ఉప్పు వేసాను, ఉప్పు వేస్తే అందులో ఉండే నీళ్ళన్నీ బయటకు వచ్చాయి. పసుపు వేసాను, పసుపు యాంటీబయాటిక్. తర్వాత పెరుగు వేసాను, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ కాకరకాయలో ఉండే చేదుని తీసేస్తుంది. 45 నిమిషాల సేపు నానబెట్టి నీళ్ళతో కడిగేసి పిండేసాను. కాబట్టి ఈ కాకరకాయలో చేదు అనేది శూన్యం. ఏది నోట్లు వేసుకో, చాలా తగ్గిపోతుంది అనమాట. ఇంగువ ఎండుమిర్చి వేయి. పచ్చిమిర్చి వేసా, ఇప్పుడు ఎండుమిర్చి వేస్తా. వేసే కరివేపాకు వేసి. కాకరకాయ ముక్కలు మొత్తం పిండేసిన కాకరకాయ ముక్కలు బాగా వేయించాలి. ఏది తగ్గద్దు, ఎందులోనూ ఉప్పు కూడా తగ్గద్దు. ఎంత ఏమంటావు? ఒక 7-8 చెంచాలు వేయాలా? 2 చెంచాలు వేసాయి.
అర చెంచా చాలు. సాంబార్ పొడి, అది పట్టాలి, వేగాలి, కొంచెం నురుగులాగా వస్తుంది. అప్పుడు మనం చింతపండు పులుసు వేసేద్దాం. ఇట్లా ఎంతసేపు వేయించాలి? తుమ్ములు రావాలి కదరా, అక్షి అక్షి అక్షి. ఒరిజినల్ తుమ్ము వచ్చినప్పుడు ఆపేయచ్చు. బేసిన్లో కొన్ని నీళ్ళు వేసి ఇంకొంచెం పడతాయి. పులుసు కదా నాన్న. మూత పెట్టి ఒక 20 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికి రెడీ అయిపోతుంది. మూత తీసి ఒకసారి అల్లం బెల్లం కాకరకాయ పులుసు కలుపు. వాసన మామూలుగా రావట్లేదు బాబాయ్. అక్కడ మంట ఇంకొంచెం తగ్గించి టేస్ట్ చేయాలి కొంచెం. తర్వాత ఇంకొక 5 నిమిషాలు రెడీ అయిపోతుంది. మూత పెట్టి వదిలే. పొయ్యి కట్టేసి పెద్ద గరిటె తీసుకుని ఆ స్టీల్ పాత్ర తీసుకో. ఏ పులుసు అయినా సరే ఒక పూట తర్వాత తినిపిస్తేనే రుచి బాగుంటుంది. మామూలుగా కూడా బాగానే ఉంటుంది, ఒక పూట తర్వాత అయితే ఇంకా రుచి వస్తుంది. ఇందులో దీని మీద ఏమన్నా ఏం అవసరం లేదు, పక్కన పెట్టు. అల్లం బెల్లం కాకరకాయ పులుసు ఎలా తయారు చేస్తాం? అల్లం బెల్లం కాకరకాయ పులుసు ఎలా తయారు చేస్తున్నట్టే ముందుగా చింతపండు నీళ్ళలో బెల్లం, కారం, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నూనెలో ఆవాలు, మెంతులు, అల్లం ముక్కలు వేసి బాగా వేయించి అందులోనే ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. మనం ముందుగా పెరుగు, ఉప్పు, పసుపులో నానబెట్టిన కాకరకాయల్ని బాగా కడిగి నీరు మొత్తం పిండేసి కాకరకాయ ముక్కల్ని తాలింపులో వేసి వేయించుకోవాలి. అందులోనే ఉప్పు, సాంబార్ పొడి కూడా వేసి బాగా వేయించుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు నీళ్ల మిశ్రమాన్ని కూడా వేసి ఒక 20 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటే అల్లం బెల్లం కాకరకాయ పులుసు రెడీ.